నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం పాత గుంటూరులోని 2 అర్బన్ సెంటర్లకు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ చెల్ల అనురాధ తదితరులు పాల్గొన్నారు. सर మాస్టర్ ఆయన కూర్చున్నాను ఎవరన్నా కొంచెం పక్కన రమ్మని చెప్పండి. సినిమాలు ఓపెనింగ్ నుంచి దూరం పెడతారు. వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలని మరి రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరం మొత్తం మీద 16 కేటాయించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి అన్ని టెండర్లు కూడా ప్రక్రియ పూర్తయిపోయి మరి దగ్గరగా ఒక సగమేమో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి మరి స్లాబులు స్థాయికి వచ్చినాయి. అదే మిగిలిన మొత్తం కూడా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. దానిలో భాగంగా ఈరోజు మరి పాత గుంటూరు కొలిశారదా కూరగాయల మార్కెట్ పక్కన ఒక అర్బన్ హెల్త్ సెంటర్, మరి 3 ప్రాంతాలు అంటే దగ్గరగా 60-70 వేల పాపులేషన్ ఉన్నట్టు చుట్టుపక్కల పాత గుంటూరు మరి శివారు ప్రాంతాలన్నింటికి కూడా కలిపి మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరి 3 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కేటాయించడం జరిగింది. టౌన్ మొత్తం మీద 57 డివిజన్లో 16 అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వం కేటాయించడం కూడా జరిగింది. మరి ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ కి 80 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన పనులు కూడా అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 10 అర్బన్ హెల్త్ సెంటర్ అంటే గతంలో 10-15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి 10 అర్బన్ హెల్త్ సెంటర్లకు కూడా వాటి మరమ్మతుల నిమిత్తం ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు కూడా కేటాయించడం కూడా జరిగింది. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరి లోకల్ గా అన్ని ఈ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో మరి 30 వేల పాపులేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కేటాయించడం కూడా జరిగింది. మరి వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల్లో కూడా నామకరణం చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు భగవంతుడి దయ వలన పాత గుంటూరులో 2 అర్బన్ హెల్త్ సెంటర్లు ఈ రోజు ప్రారంభం జరిగింది. దీనికి సంబంధించి నగర మేయర్ గారు కావటి మనోహర్ నాయుడు గారు, అదేవిధంగా కమిషనర్ అనురాధ గారు, మరి కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఈ గుంటూరు నగరానికే ఒక శుభ సూచిక అనమాట. ఎందుకంటే పేదవాళ్ల జీవితాలు వెలుగు నింపడానికి మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే వాళ్ళు చేయబట్టుకుంటే 500 అని చెప్పేసి తర్వాత దానికి సంబంధించిన ఎక్స్రేలు తీపిచ్చి లేకపోతే రక్తపరీక్ష చేసి కనీసం 2-3 వేల రూపాయలు బిల్లు చేసేవాళ్ళు. అలాంటిది మన గవర్నర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజల జీవితాలు వెలుగు నింపడానికి కృషి చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే విప్లవ మార్పులు ఎవరూ చేయనటువంటి మార్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకుని ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాలకున్ని డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు అనేక సమస్యలను ఫోన్ ద్వారా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాంబిరెడ్డి, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? సాంబిరెడ్డి, ఏం జరిగింది? ఎక్కడ మీరు కేసు ఇచ్చారు? దేని గురించి ఇచ్చారు కేసు? ఇల్లీగల్ ఓకే. ఇద్దరు ఉన్నారు.
మహిళలు ఉన్నారు, ఏదో వేరే రకాల ఇబ్బంది వల్ల మీరు రాలేకపోతున్నారు. అలాంటి ఉన్నప్పుడు దయచేసి మా ఫోన్ నంబర్ ఉంది, డయల్ యువర్ ఎస్పీ ఫోన్ నంబర్కి దయచేసి కాల్ చేయండి. అదేవిధంగా మా వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా ఉంది. ఫోన్లో వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, వీడియోస్, పిక్చర్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టవచ్చు. వెంటనే మా 24/7 పనిచేస్తున్నటువంటి కంట్రోల్ రూమ్ మీకు వెంటనే కాల్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ డయల్ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ ష్యూర్ that will always be available for the public and for the welfare of the public. I hope పోలీస్ వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటాము. వేరే డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటే మనమే కోఆర్డినేట్ చేస్తాము. ఈరోజు ఒక 2-3 కాల్స్ అర్బన్ నుంచి వచ్చాయి. దానికి కూడా మనమే మా ఆఫీసర్స్ దాన్ని నోట్ డౌన్ చేసుకుని సంబంధించినటువంటి ఆఫీసర్స్తో లైజాన్ చేసి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేని తక్షణమే బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట గో సంరక్షణ చట్టాన్ని పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. పరిరక్షించాలని ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. ఆవులు పూజిస్తూ ఉన్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం హిందువులు గోమాత 33 కోట్ల దేవతలు అందులో ఉన్నారని మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా బ్రహ్మ సృష్టిలో ఆవు ఎప్పుడు కూడా పుట్టలేదు. అది ఒక మనువు కనుక యాగం చేస్తే, యజ్ఞం చేస్తే అందులో పుట్టినటువంటి దేవత. అటువంటి ఆవుని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దాన్ని నరికితే ఏంటి, మాంసం తింటే ఏంటి, చట్టాలు మార్చాలని మాట్లాడుతున్నారు. దీని మీద ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంతవరకు అంటే ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దేవాలయాలు పడగొట్టడం కానీ, లేదా రథాలు తగలబెట్టడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, ఇవన్నీ చేస్తున్న మేము ఎన్నో కార్యక్రమాలు చేసి స్పందించలేదు. ఈ రోజు కనుక మనం చూస్తే ఈ ఆవు విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి కానీ, పొంగనూరు కానీ, గిరి ఆవులు కానీ, మరి లోకల్ ఆవుల్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేయాలి, దాని ద్వారా ఈ దేశ సంపదను సృష్టించాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే పూర్తిగా మనకు కావాల్సింది ఆవు. ఈ రోజున మనం శివుని యొక్క అభిషేకం చేయాలంటే ఆవు పాలు కావాలి. అదేవిధంగా ఒక ప్రతిష్ఠ చేసి, ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసి దేవుని యొక్క ప్రారంభించాలంటే ముందుగా కారణం ఏంటంటే ఆ శక్తిని తట్టుకునే కెపాసిటీ ఆ ఆవులో ఉంది. అదేవిధంగా మన ఇంట్లో గృహప్రవేశం చేసినా కూడా మనం ఎంతసేపటికి కూడా ఆవుని తీసుకెళ్లి తిప్పుతాం. అందులో ఆవు పేడలో లక్ష్మీదేవి ఉందని మనం అనుకుంటాం. అందుకనే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆవు మూత్రం, ఆవు పేడ ఇస్తే మంచిదే. అటువంటి పవిత్రటువంటి ఆవుని వీళ్ళు ఆపర్చున్నందుకు రాష్ట్రంగా కూడా కోవి గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరసన వ్యక్తం ధర్నా చేస్తాం. ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్ వెంటనే వాళ్ళ ఎమ్మెల్యేని చెప్పాలి, క్షమాపణ చెప్పాలని ఉంది. ఇకనైనా పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసన్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నేడు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖార్గే, బైరామ్ రమేష్లతో పాటు శివసేన, సిపిఐ, సిపిఎం, రాష్ట్రీయ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, ఎన్సీపీ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెగాసన్తో పాటు సాగు చట్టాలు, కరోనా వంటి అంశాలకు సంబంధించి పార్లమెంట్లో భవిష్యత్తు కార్యాచరణపై వీరు చర్చించారు. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం, సాగు చట్టాలపై విపక్షాల నిరసన మధ్య పార్లమెంటు ఉభయ సభల్లోనూ బుధవారం కూడా వాయిదా పర్వం మొదలైంది. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్య స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయినప్పటికీ పట్టు సడలించని విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్ష ఎంపీల ఆందోళన నడుమే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు గలమెత్తారు. పెగాసన్ స్పైవేర్ ను అక్రమంగా వాడకంపై నిరసనలు తెలిపారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు.
దీంతో అసహనానికి గురైన చైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నౌకాయానం, ఓడరేవులకు సంబంధించిన రంగంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు కేంద్రాన్ని కోరారు. నౌకాయానానికి సహకారిగా ఉండే సముద్ర ఉపకరణ బిల్లు 2021పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని అన్నారు. As we know, before 1927, there was no uniform system of management of lighthouses services in British India, which included Myanmar, Pakistan, Bangladesh, and also various princess states. As a first step of centralized the administration of lighthouses, the then government decided to extend the said 1927 Act administrative 32 lighthouses in the then 6 districts, namely Karachi, Mumbai, Chennai, Kolkata, and Rangoon. However, Chairman sir, since 1927, technology has advanced substantially in the field of marine aids to navigation, such as vessels, traffic services, and today the role of marine aids navigation has moved from a purely passive on to interactive to technology guidance and aids such as on vessel aids to navigation and from radio to digital based aids to navigation. Sir, issues need by the address with respect to the state of Andhra Pradesh. Sir, 95% of India's value of 70% through the marine transport కర్ణాటక 20వ సీఎంగా బసవరాజు బొమ్తే పదవి ప్రమాణ స్వీకారం చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ దావర్ చంద్ గెహ్లత్ బొమ్తేచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు బొమ్తే ఆశీర్వాదం తీసుకున్నారు. The first cabinet meeting we have taken certain decisions. There is a new scheme for education scholarship for agriculturist sons and daughters, children. 1,000 crores is earmarked for that, and we have increased the Sandhya Suraksha scheme from 1,000 to 1,200, where additional expenditure is 863 crores. 35.98 lakh beneficiaries will be benefited, and the Vidwa Vetan is increased. Widow pension is increased from 600 to 800. 17.25 lakh beneficiaries will be benefited. Similarly, handicapped, which is between 40 and 75, it was 600 rupees. We have increased to 800 rupees. 3.66 lakh beneficiaries will be benefited. These are the important. And I have addressed the meeting of all the senior bureaucrats. I have said that there will be a new orientation for the administration. It will be a very efficient, development-oriented, pro-people and transparent governance. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాల వ్యయాలను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలవరంపై నోటీసును సమర్పించారు. 2017-18 ధరల ప్రకారం 55,656 కోట్లు నిర్మాణానికి అయ్యే వ్యయమని సిడబ్ల్యూసి ఖరారు చేసిందని అన్నారు. 29 నెలలు అయినా ఇప్పటికీ ఈ అంచనాలను సవరించలేదని, దీనికి ఆమోదముద్ర వేయాలని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో నోటీసు అందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. బుధవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు మెరుగైన పనితీరును ప్రదర్శించాలని ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఉద్యోగులు ప్లాంట్ అమ్మకం చేయవద్దనటం సరికాదని పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిందని పేర్కొన్నారు. 100% అమ్మకాలు జరుపుతామని పిటిషన్ వేసి జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆయన రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని, ఆ పిటిషన్ విచారణకు అర్హత లేదని కేంద్రం తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ జెల్లో భాగంగా హాంకాంగ్ కు చెందిన చియాంగ్ ఎంగన్తో జరిగిన రెండో మ్యాచ్లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. తొలి గేమును 15 నిమిషాల్లో సునాయాసంగా సొంతం చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నారాయణ స్వామికి ఈ రోజు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఐసోలేషన్ లోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశా బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ హోంశాఖ, న్యాయశాఖలకు దిశా బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశామని అన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారని అన్నారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేసింది. ఈ అంశంపై ఆగస్టు 4వ తేదీన న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిష్టంభన కొనసాగినట్లయింది. సుప్రీం ఆదేశాలు పాటించకుండా ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశంపై ఏపీ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ వాయిదా పడింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. కోవిడ్-19 వ్యాక్సినేషన్, ఆక్సిజన్ జనరేషన్, కొత్త మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై చర్చించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. కృష్ణా జిల్లా జీకొండూరు వివాదంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి ప్రేరేపించిన దేవినేని ఉమా. త్వరలో 2.62 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి. లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు ఇవ్వడంపై దృష్టి సారిస్తామన్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం, సాగు చట్టాలపై విపక్షాల నిరసనలు. పార్లమెంటు, రాజ్యసభలో విపక్షాల ఆందోళనలు, వాయిదా పడిన ఉభయ సభలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.